మొన్న మంగళవారము రోజు శివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్దుంపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని, ఒక 20-25 సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసును రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు, తర్వాత శివపేట ఎస్ఐ గారి సహకారము, మిగతా టీం తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము, నగ్నంగా ఉంది. అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోది, తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు. సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను, సోషల్ మీడియా, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మొహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబండ నివాసి అన్న విషయం తెలిసింది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబీల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి, ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు, దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో A1 మొహమ్మద్ అఫ్సర్, తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వారు తర్వాత అమ్మాయి ఎలోప్మెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు. ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. కానీ ఇతని దగ్గర ఎవరైతే మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము, ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా, నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది. దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడిపడము, ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్య ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది. దాంతో తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని, లేకుంటే చంపాలని ఆ ఉద్దేశంలో భాగంగా ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి, నువ్వు రా, నీతో మాట్లాడేదని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన మనోహరాబాద్ నుంచి తూప్రాను, తర్వాత ఈ శివంపేట ఏరియాకి వచ్చేసి అతని ఫోటోలు డిలీట్ చేయమని చెప్తే దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని ఫస్ట్ ఏంటంటే అతని స్పృహ కోల్పోయేలాగా గొంతుబట్టి అతన్ని స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము, ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టొద్దన్న ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి, తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఇవి గుర్తుపడతాయి అన్న ఉద్దేశంతో అతనికి ఉన్న ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది. ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు, తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించడం జరిగింది. ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో, ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూప్రాన్ గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టు ముందు కూడా ప్రవేశపెడుతున్నాము. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.